హాయ్ గైస్, నమస్తే. ఎలా ఉన్నారంతా? సూపర్ ఉన్నారా? సో ఇవాళ వచ్చేసి నేను మంచి ప్రోడక్ట్ రివ్యూతో వచ్చేసానండి. సో ప్రోడక్ట్ ఏంటో అనుకుంటున్నారా? హిమాలయ వాళ్ళది 7-in-1 ఫేస్ కేర్ ప్రోడక్ట్ అనమాట. సో ఆ ఫేస్ కేర్ ప్రోడక్ట్ ఏటా అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. హిమాలయ వాళ్ళది ఫేస్ ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా జెన్యున్ గా వర్క్ అవుతాయి అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో దానికి వచ్చేసి సూపర్ రివ్యూస్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి నేను తీసుకోవడం జరిగింది. 7-in-1 ప్యాక్ అనమాట. సో ఆ ప్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు రివ్యూ చేసి మీకు అది ఎలా ఉందనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అని చెప్పి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ ప్రోడక్ట్ ని అన్బాక్సింగ్ ఇంకా దాన్ని యూజెస్ అది ఎలా ఉంది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఆ ప్రోడక్ట్ ని చూసేద్దామా? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ ఇదిగోండి. సో గైస్ ఇదిగోండి, ఆ హిమాలయ ప్యాక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి సెవెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఫ్రీ వచ్చింది. సో దాంతోపాటు ఇక్కడ 6 స్టెప్స్ రాశారు, స్టెప్ వైజ్ ఇక్కడ రాశారు. సో ఈ స్టెప్స్ ఎలా ఉంటాయో, సో 8 ప్రోడక్ట్స్ ఇచ్చారని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాము ఓపెన్ చేసి. సో నేను ఇప్పుడు లైన్ వైజ్ అయితే తీయను, సో ఉన్నవన్నీ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి హిమాలయ వారి క్లెన్జింగ్ మిల్క్ ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి హిమాలయ రిఫ్రెషింగ్ టోనర్, దాని వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్, ఇది వచ్చేసి నీమ్ స్క్రబ్, నీమ్ ఫేస్ వాష్, ఇది వచ్చేసి నీమ్ ఫేస్ ప్యాక్. మొత్తం ఉన్న ప్రొడక్ట్స్ అన్ని నీమ్ కి సంబంధించి ఇచ్చాడు. ఇఫ్ యూ హ్యావ్ యాక్నీ, సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు యూజ్ యాజ్ ఐ ఫీల్. సో ఇది వచ్చేసి ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ అండి, దీంతో పాటు ద 7th ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి ఫేస్ మసాజర్. సో దీంతో పాటు వచ్చేసి మనకి 2 ఇచ్చాడు. దిస్ ఇస్ ఫర్ ఫేస్ వాష్ అండ్ దిస్ ఇస్ ఫర్ స్క్రబ్బింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసేద్దాము. సో నేనైతే అప్లై చేసుకొని చూస్తాను, మీరైతే రివ్యూ చూడండి. సో దీనికి మనకి హ్యాండీగా కావాల్సింది కొద్దిగా వాటర్. సో ఎస్, లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ప్రోడక్ట్ వాడి ప్రకారం అయితే, సో ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ రాశాడండి. సో ఆ స్టెప్స్ ప్రకారం అయితే ఫస్ట్ యూజ్ చేయాల్సింది మనము ఫేస్ వాష్. సో హిమాలయ ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ని మనం ఫేస్ మీద అప్లై చేసుకొని వాటర్తోని మనము నార్మల్గా క్లీన్ చేసేసుకోవడము, లేకపోతే ఫస్ట్ వచ్చేసి వాడు ఇచ్చిన దాని ప్రకారం వెనకాల అయితే పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారం వచ్చేసి అయితే మనము వాడిచ్చిన మసాజర్తోని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ మీద ఉన్న క్యాజువల్ క్రీమ్ అవన్నీ కూడా దీంతో పోతాయా లేదా అయితే మనం చూద్దాము. వాడు చెప్పిన దాని ప్రకారం అయితే పోతాయా అని చెప్తున్నాడు. దీని తర్వాత వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ అంట. దీంతో పాటు ఇంకేమైనా కొన్ని ప్రోడక్ట్స్ ఏమైనా మన ఫేస్ మీద ఉండిపోతే క్లెన్జింగ్ మిల్క్ దాన్ని పూర్తిగా క్లీన్ చేస్తుందని చెప్తున్నాడు. సో అది వచ్చేసి కూడా చూద్దాము మనం ఎలా ఉంటుందని. సో ఇప్పుడు వచ్చేసి మెషిన్ తీసుకొని, ఈ మెషిన్కి ఏమో మనం వాడిచ్చిన దాంట్లోని ఇలాగ బ్రషెస్ ఉన్నది అయితే దీనికి ఇన్సర్ట్ చేసుకొని దీన్ని స్క్రబ్ చేసుకుందాం.
ఇగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో దీంతో వచ్చేసి మనము దీని వర్కింగ్ సిస్టమ్ ఇది వచ్చేసి ఫస్ట్ కొంచెం స్లోగా రన్ అవుతుంది, సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఫాస్ట్గా రన్ అవుతుంది. ఒకవేళ మీకు చాలా సెన్సిటివ్ స్కిన్ అయితే ఫస్ట్ దీన్ని స్లోగానే ట్రై చేయండి. స్లోగా ట్రై చేసి దాని తర్వాత మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు మీరు కొంచెం హార్ష్కి వెళ్ళొచ్చు. బికాస్ ఫస్ట్ టైమే హార్ష్ అయితే మీ స్కిన్ మీద అది ఎఫెక్ట్ అవ్వచ్చేమో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇగోండి వాటర్ తీసుకున్నాను, వాటర్లోని డిప్ చేసా. సో ఇదిగోండి ఇక్కడ నాకు ఇలాగ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా, డార్క్ స్పాట్స్ అన్నిటిని క్లియర్ చేస్తుందని చెప్పేసి ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అది. సో మనం ట్రై చేద్దాం. ఆబ్వియస్లీ ఒక్క రోజులో 2 రోజుల్లో అయితే అది జరగదు, కానీ అవుతాదని మాత్రం అనుకుంటున్నాను. సో దీన్ని వచ్చేసి ఇప్పుడైతే ఇలా అప్లై చేసేసుకున్నాను కదా. సో దీన్ని ఏమొచ్చి నేను క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. సో క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డేట్ అప్లై చేయాలని చెప్పేసి చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను దాన్ని ఆ ఫేస్ మీద ఉన్నదాన్ని క్లీన్ చేసుకొని అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి వాడు స్పెసిఫై చేసిన దాని ప్రకారం అయితే మనకి సెకండ్ది క్లెన్జింగ్ మిల్క్ వాడాలి. సో ఆ క్లెన్జింగ్ మిల్క్ ఏమొచ్చి ఇదిగోండి క్లెన్జింగ్ మిల్క్. సో ఇప్పుడు ఈ క్లెన్జింగ్ మిల్క్ని మనం కొద్దిగా తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకుందాం. వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ మన ఫేస్ మీద ఒకవేళ ఉన్నాయి అనుకుంటే అవి వచ్చేసి క్లీన్ అవుతాయంట. సో దీన్ని వచ్చేసి మనం వాష్ చేయక్కర్లేదని చెప్పాడు. సో జస్ట్ మనకి స్కిన్లో అబ్జర్వ్ అయ్యేంతవరకు మనం దీన్ని అలాగా మసాజ్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్లోనే దీనికైతే కొంచెం మనకి టింక్లింగ్ సెన్సేషన్ అయితే ఉంది. సో అది కొంచెం మీరు చూసుకోండి ఒకవేళ మీ స్కిన్ బర్న్ అవుతుందా లేదా అలా అని చెప్పేసి. సో ఇప్పుడైతే పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఫేస్ స్క్రబ్ చూద్దాము. సో ఇది వచ్చేసి హిమాలయ వాలీ ఫేస్ స్క్రబ్. సో ఈ ఫేస్ స్క్రబ్ని కూడా తీసుకొని సో ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు ఏ ఏరియాలో అయితే ఎక్కువ అనిపిస్తుందో ఆ ఏరియాలో క్లీన్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫేస్ స్క్రబ్కి యూజ్ చేస్తారంట. ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని వాటర్లోని పెడతాను. ఇవ్వండి వాటర్ ఉంది కదా, డిప్ చేస్తాను.
గైస్ ఇప్పుడైతే నేను స్క్రబ్బింగ్ చేసేసుకున్నాను. సో దీన్ని వచ్చేసి నేను వాష్ చేసుకొని వస్తాను. సో గైస్ ఇప్పుడైతే నేను వచ్చేసి ఆ స్క్రబ్ని క్లీన్ చేసుకొని వచ్చాను. స్కిన్ అయితే కొంచెం ఫ్రెష్గా మింటీ ఫ్లేవర్తో స్మెల్ అది బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ వాడు చెప్పిన దాని ప్రకారం అయితే స్క్రబ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ తర్వాత ప్యాక్, దాని తర్వాత మాయిశ్చరైజర్. సో టోనర్ తీసుకుంటున్నాను. సో టోనర్ని ఫ్యూ డ్రాప్స్ టోనర్ నార్మల్గా నేను అప్లై చేస్తున్నాను. కాటన్ బడ్స్తోని కావాలనుకున్న వాళ్ళు కాటన్ బడ్స్తో అప్లై చేసుకోండి. నేను ఎందుకంటే కాటన్ బడ్స్ తీసుకోను, మోస్ట్ ఆఫ్ ద టోనర్ మొత్తం కాటన్ బడ్ వచ్చేసి అది పీల్ చేస్తుంది. మన స్కిన్ మీద వచ్చేది అయితే చాలా తక్కువ ఉంటుంది. దాని బదులు మనం హ్యాండ్స్తోనే అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు వచ్చేసి టోనర్ అయితే నేను బాగా అప్లై చేసుకున్నాను. టోనర్ తర్వాత వచ్చిన స్టెప్ వచ్చేసి వాడేమో ప్యాక్ పెట్టుకోమని చెప్పాడు. సో ప్యాక్ని ట్రై చేద్దాము. సో ప్యాక్ తీసుకున్నాము. సో ఈ ప్యాక్ అయితే చాలా ఫేమస్ అని చెప్పేసి నేను విన్నాను. ఆల్రెడీ ఇప్పటికే స్కిన్ వచ్చేసి కొంచెం నీట్గా గ్లోయింగ్గా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా ట్రై చేసేద్దాం. మనము అన్నీ ట్రై చేస్తున్నాం కదా. సో ఇదైతే ఇలా ఉంది. దీన్ని ఫేస్ మీద బేసిక్గా మనకి ఎక్కడైతే ఎక్కువ కావాలనుకుంటున్నామో ఆ పార్ట్లో కొద్దిగా ఎక్కువ. సో ఇప్పుడైతే నేను ప్యాక్ని అప్లై చేసేసుకున్నాను. ఇది ఆరేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఇది క్లీన్ చేసుకొని రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో గైస్ ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో నేను ఇది ఎక్కువసేపు అయితే డ్రై అవ్వడానికి తీసుకోలేదండి. మాక్సిమం మీకు 5 minutes లోపే డ్రై అయిపోతుంది చాలా ఫాస్ట్గానా. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని వస్తాను. సో క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ట్రై చేసి ఇది మీకు ఓవరాల్ రివ్యూ నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో గైస్ ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకొని వచ్చేసానండి. నాకైతే స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. బాగుంది ఆ ప్యాక్ అయితే. నీమ్ ప్యాక్ వచ్చేసి రియల్లీ అ మస్ట్ ట్రై ఫర్ ఎవ్రీ గర్ల్. ఇది వచ్చేసి మనకి వాట్ స్పెసిఫై చేసిన దాని ప్రకారం అయితే వారంలోని ఒక 2 times అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ని. సో ప్యాక్ స్క్రబ్ వచ్చేసి వారంలో 2 times అప్లై చేసుకోవాలి. మిగిలినవన్నీ రోజులోని 2 సార్లు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేసుకుంటే మాత్రం నిజంగా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మంచి స్కిన్ అయితే గ్లో ఇప్పటికే నాకు అనిపిస్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఆఫ్టర్ 1 week. ఆఫ్టర్ 1 week తర్వాత నిజంగా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్కిన్లో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై చేయాల్సింది వాడి మాయిశ్చరైజర్. సో ఆ మాయిశ్చరైజర్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడు ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ అన్నిటిని టైట్గా అలాగా ఈ మినరల్స్ అవన్నీ వెళ్ళాయి కదా. సో ఇవన్నిటిని కూడా మనం టైట్గా లోపల ఫిక్స్ చేసేదానికి వచ్చేసి ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటాం. మాయిశ్చరైజర్ వచ్చేసి ఇట్స్ అ మస్ట్ కదా, ఎవ్రీడే యూస్ కోసం మాయిశ్చరైజర్ రాసుకుంటాం. సో అలాగే మాయిశ్చరైజర్ కొద్దిగా తీసుకుంటున్నాను. సో ఇదిగోండి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేను మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను. నాకు ఓవరాల్గా వచ్చేసి ఈ ప్యాక్ అయితే చాలా బాగా నచ్చింది. హిమాలయ వాళ్ళది 7-in-1 ప్యాక్. ఇది ఆల్మోస్ట్ 700 to 800 కాస్ట్ చేస్తుంది.
సో ఈ అన్ని ప్రోడక్ట్స్ వర్తే. దాంతోపాటు ఈ మసాజర్ వలన కూడా మంచి యూజెస్ ఉన్నాయి. బట్ నాకైతే ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ వర్త్ ద మనీ. అండ్ బాగుంది, ఫీల్ కూడా బాగుంది, మంచిగా గ్లో అయితే నాకు అనిపిస్తుంది ఫేస్లోని. సో ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకేమైనా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి నా ఛానల్లోని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.